జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఆ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ఘటనలో 9 మంది మరణించగా 33 మంది గాయపడ్డారు. రియాసీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 53 సీట్లున్న ఈ బస్సు శివకోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుంది. తెరియాటు గ్రామం వద్ద ఈ బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇందులో డ్రైవర్ కు గాయాలయ్యాయి. దీంతో వాహనంపై అతడు నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 9 మృతదేహాల్ని వెలికి తీసినట్లు రియాసీ జిల్లా ఎస్పీ మోహితా శర్మ తెలిపారు. గాయపడ్డ వారిని వివిధ హాస్పిటల్కు తరలించినట్లు చెప్పారు. మృతులంతా ఉత్తరప్రదేశ్ వాసులుగా భావిస్తున్నారు. ఉగ్రవాదులు 25 నుంచి 30 తూటాలు పేల్చారని బాధితులు తెలిపారు. ఎరుపు రంగు మఫ్లర్ ధరించిన ఓ ఉగ్రవాది కాల్పులు జరపడాన్ని చూశారని ప్రత్యక్ష సాక్షకులు చెప్పారు. దాడికి తెగబడ్డ ముష్కరుల్ని పట్టుకోవడానికి సైన్యం, సిఆర్పీఎఫ్, పోలీసు బలగాలు వేట ప్రారంభించాయి. పొరుగున ఉన్న రాజౌరి, పూంచ్లతో పోలిస్తే రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. అలాంటి ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. డ్రోన్లతో అనువనువు గాలిస్తున్నారు. యాత్రికులపై దాడి బాధాకరమని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. దీనికి బాధ్యులైన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. బాధితులకు వైద్య సాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. మరోవైపు ముష్కర దాడిని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరుతున్న తరుణంలో పలువురు దేశాధినేతలు మన దేశంలో ఉన్న సమయంలోనే ఈ దారుణం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు బీజేపీ పాలనా వైఫల్యాలను చాటుతున్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉగ్రదాడిని ఖండించారు.